నమస్తే అండి. నేను మీ డాక్టర్ లలిత సిద్దేశ, సాయిరామ్ హాస్పిటల్ ఐవీఎఫ్ సెంటర్ నుంచి మరొక సక్సెస్‌ఫుల్ స్టోరీ ఆఫ్ సాయిరామ్ హాస్పిటల్‌తో మీ ముందుకొచ్చాను. యాక్చువల్‌గా ఈ పేషెంట్ మాకు 2021లో వచ్చారు. ఆల్మోస్ట్ 5 ఇయర్స్ నుంచి ఈ పేషెంట్ సాయిరామ్ హాస్పిటల్‌తో ట్రావెల్ చేస్తున్నారు. సో, తన వచ్చినప్పుడు ఎట్లుందంటే తనకి ఆల్మోస్ట్ 8 ఇయర్స్ బ్యాక్ తను ఐవీఎఫ్ ఒకసారి చెన్నైలో చేసుకున్నారు. మళ్ళా 7 ఇయర్స్ బ్యాక్ 6 ఇయర్స్ బ్యాక్ ఒకసారి నెల్లూరులోనే ఐవీఎఫ్ చేసుకున్నారు. 2 టైమ్స్ ఫెయిల్డ్ ఐవీఎఫ్‌తో వచ్చారు. అప్పుడు తన వెయిట్ 95 కేజెస్ ఉన్నింది. సో, తనకి మేము ఇక్కడ మా దగ్గరికొచ్చిన తర్వాత ఐయుఐ కూడా ట్రై చేసాం గానీ ఐయుఐ ఫెయిల్ అయింది. సో, లాస్ట్ తనకి ఏం అడ్వైస్ చేశాను అంటే వెయిట్ స్ట్రిక్ట్‌గా రెడ్యూస్ అయ్యి వచ్చిన తర్వాత ఐవీఎఫ్ చేస్తాను అని చెప్పి అడ్వైస్ చేశాను. సో, తను ఫైనల్‌గా అంటే ఆఫ్టర్ 3 ఇయర్సా? 21 తర్వాత 25లో 3 ఇయర్స్ ఆపారు. 3 ఇయర్స్ తర్వాత వెయిట్ తగ్గి తను 85 ఆల్మోస్ట్ 10 కేజెస్ వెయిట్ తగ్గి 3 ఇయర్స్ తర్వాత 25లో వచ్చారు. సో, 25 మేలో వచ్చారు. ఎగ్జాక్ట్‌గా 1 ఇయర్ బ్యాక్ వచ్చారు. సో, వాళ్ళకి ఫస్ట్ సైకిల్ ఆఫ్ ఐవీఎఫ్‌లో ఎర్లీ ఇంప్లాంటేషన్ ఫెయిల్యూర్ వచ్చింది మా దగ్గర. తర్వాత తనకి ట్రీట్మెంట్ ఇచ్చి ఎందుకు అంటే ఏమన్నా ఇమ్యూనలాజికల్ కాజెస్ సస్పెక్ట్ చేసాం మేము. సో, తనకి ఒక 3 మంత్సా మనం ట్రీట్మెంట్ తీసుకొని మళ్ళా చేసాము. సో, మళ్ళా ఒక 3 మంత్స్ తర్వాత సెకండ్ ట్రాన్స్‌ఫర్ చేసాము. సో, సెకండ్ ట్రాన్స్‌ఫర్ చేసిన తర్వాత తనకిప్పుడు హెల్తీ ప్రెగ్నెన్సీ ఉంది. బట్ ఆఫ్టర్ ట్రాన్స్‌ఫర్ ట్విన్స్ వచ్చారు. బై గాడ్స్ గ్రేస్. కాకపోతే ఏమి అంటే ఫస్ట్ 2 మంత్స్ కూడా తనకి బ్లీడ్ అవుతా ఉన్నింది. సో, మాకు కూడా చాలా టెన్షన్ ఉన్నింది. సో, యాక్టివ్ బ్లీడ్ ఉన్నింది. ఉంటుందా లేదా అని. సో, ఇప్పుడు ఏంది అంటే 12 వీక్స్ ఆఫ్ ప్రెగ్నెన్సీ. ఈరోజు నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ఎందుకంటే ఈ 12 వీక్స్ కూడా నాకు చాలా టెన్స్డ్ గానే ఉన్నింది. రికరెంట్ తనకి బ్లీడింగ్ రావడం, హాస్పిటల్ రావడం, చూడడం, పోవడం. సో, 12 వీక్స్ ఇప్పుడు ఆల్మోస్ట్ 2 వీక్స్ నుంచి బ్లీడింగ్ లేదా? 1 మంత్ నుంచి లేదా? ఒకసారండి. ఇప్పుడు బ్లీడింగ్ ఏం లేదు తనకి. 12 వీక్స్ హెల్తీ బేబీస్ 2 బావున్నాయి. సో, సాయిరామ్ హాస్పిటల్ తరపు నుంచి ఈ ప్రెగ్నెన్సీ 2 చిల్డ్రన్ హ్యాపీగా తీసుకెళ్ళాలా అని చెప్పి భగవంతుడిని, అమ్మవారిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.